గుడ్ ఈవినింగ్ అండి. అన్మ్యూట్ చేసుకోండి సార్. ఓకే సార్, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. ఓకే. హాయ్ సార్. బాగున్నాను సార్. బాగున్నారా సార్? సార్. ఎక్కడ సార్? అంటే ఉండే కృష్ణా డిస్టిక్ లోనేనా? కృష్ణా డిస్టిక్ మచిలీపట్నం సార్. మచిలీపట్నం. ఓకే, గ్రేట్ గ్రేట్ సార్. మా Yes. ఫ్రెండ్స్ ఉన్నారు మచిలీపట్నం. సార్. లాస్ట్ ఇయర్ వచ్చేది ఉండే మ్యారేజ్ కి, కొద్దిగా మిస్ అయింది. ఓకే సార్. ఓకే సార్. ఇప్పుడు మీరు ఎక్కడ సార్ చేసేది? నేను చేసేది వచ్చేసి యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ సార్, గవర్నమెంట్ సెక్టర్ లోనే. ఓకే ఓకే సార్, గ్రేట్ గ్రేట్. నేను యాక్చువల్లీ సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ని, అట్లాగే క్వాలిఫైడ్ పర్సనల్ ప్రొఫెషనల్, యాంఫీ సర్టిఫైడ్. ఓకే సార్. సో ఇప్పుడు గోయింగ్ ఫార్వర్డ్ ఏంటంటే సార్, మనము ఆ, ఉండే కొద్దీ ఏదో బ్లైండ్గా ఇన్వెస్ట్ చేయకుండా కొద్దిగా ప్రొఫెషనల్గా సార్. గోల్ ఓరియంటెడ్గా చేస్తే సార్. ఫ్యూచర్లో మీకు కూడా ఉపయోగం ఉంటుంది. అవును సార్. సో ఒక ప్లాన్ ప్రకారం చేస్తే ఏమవుతుందంటే మీకు గోల్స్ కూడా అచీవ్ అవుతాయి సార్. ఎస్ సార్. సో గోల్స్ అచీవ్ అవ్వడానికి ఫైనాన్షియల్ ప్లానింగ్ అనేది ఇంపార్టెంట్. సో ఎందుకంటే మనకు ఒక గోల్ ఉన్నప్పుడే దానికోసం మనం సేవ్ చేయగలుగుతాం, పని చేస్తాం. ఇంకోటి ఏంటంటే దాన్ని రివ్యూ చేసుకుంటా ఉంటేనే మనకి ఆ గోల్ కరెక్ట్గా అచీవ్ అయ్యింది. లేకపోతే మనం ఎక్కడో ఒకటి ఇన్వెస్ట్ చేస్తాం, ఏదో ఒక అమౌంట్ వచ్చింది. అవును సార్. ఆ అమౌంట్ మనకు సరిపోద్దా అంటే, ఇప్పుడు ఎల్ఐసీలో మీరు ఇందా చెప్పారు కదా, అవును సార్. లిటరల్గా చెప్పాలంటే ఆ పాలసీలో ఎల్ఐసీలో 6.5% వస్తుంది సార్. 6.5 జీవన్ ఉమాంగ్ సార్. అవును, ఆ, 6.5% వస్తుంది. ఓకే. ఇన్ఫ్లేషనే 7% ఉంది. ఓకే సార్. అంటే ధరల పెరుగుదలే 7% ఉంది, ఇది ద్రవ్యోల్బణం. అవును. మనకి ఎల్ఐసి ఇచ్చేది 6.5, ఫ్యూచర్లో ఇంకా తగ్గిపోయి 6-5కి వెళ్ళిపోతుంది. ఓకే సార్. సో అప్పుడు ఏమవుతుందంటే మనం లాస్కి ఇన్వెస్ట్ చేసినట్టు అవుతుంది. ఎస్ సార్. సో ఎంత రౌండ్ ఆఫ్ చేసినా కూడా మనం, అంటే మనం పెట్టిన పెట్టుబడి కూడా రాదు. ఒక 15 ఏళ్ల తర్వాత ఇవాళ ₹1,00,000 ఉన్న వాల్యూ 15 ఏళ్ల తర్వాత ₹1,00,000 ఉండదు. సో ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకొని మనం ఇన్వెస్ట్ చేసుకుంటేనే, అంటే ఇప్పుడు ఏంటంటే సార్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలంటే వచ్చిన 6% మంది కాదు, వచ్చిన వడ్డీలో 6% మంది కాదు, ఓకే. అది ఇన్ఫ్లేషన్ది. ఆ, దానిపైన దానిపైన ఎంత వస్తే అదే మంది. అట్లాగే ఇన్వెస్ట్ చేసుకుంటేనే మనకి రేపటి ఫ్యూచర్ కోసం బాగుంటుంది సార్. ఇప్పుడు ఈ ప్లాన్స్, ఇదొక మీకు ఒకటి, మీకు సార్ యాక్చువల్లీ ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ పర్పస్ ఈ టైప్ అయినా సార్, లేకపోతే ఇప్పుడు అన్నీ చెప్తారా సార్ జనరల్ గా? అన్నీ చెప్తాను సార్. యాక్చువల్గా ఫైనాన్షియల్ ప్లానింగ్ అంటే దానికి స్టెప్స్ ఉంటాయి. సార్. మీ ప్రజెంట్ ఫైనాన్షియల్ సిచ్యువేషన్, ఉమ్. తర్వాత మీ ఎంత సేవ్ చేయగలుగుతారు, సేవింగ్ తర్వాత మీకు గోల్ ఎంత కావాలి, ఎప్పుడు ఏ అమౌంట్ ఎంత కావాలి, సార్. దానికి ఎంత అమౌంట్ ఇన్వెస్ట్ చేయాలి, సార్. ఎంత రిస్క్ తీసుకోవచ్చు. ఉమ్. దాని తర్వాత మనకి రిస్క్ మేనేజ్మెంట్ కూడా వస్తుంది, ఇందులో ఎంత కవరేజ్ ఉండాలి. సో మీకు బడ్జెటింగ్ ఉంటుంది, అవునవును సార్. మేము ఎంతలో ఇన్కమ్ ఎంత, ఎక్స్పెన్సెస్ ఎంత, ఫోన్ ఎంత మిగులుతుంది ఉమ్. అని తెలిస్తే మనం కరెక్ట్గా ఇన్వెస్ట్ చేసుకోగలుగుతాం. అదేలే సార్. మామూలుగా బడ్జెట్ ఎవరు చేయరు, చేయకపోవడం వల్ల ఏమవుతుందంటే ఎంత వస్తుంది ఎంత పోతుంది అనేది ఒక ఐడియా ఉండదు. అవును సార్. సో ఎండ్ ఆఫ్ ద డే ఏమైందంటే స్లోగా ఏమైనా మనం క్రెడిట్ కార్డులు ఎక్కువ యూజ్ చేయడం, లేకపోతే లోన్లు ఎక్కువ తీసుకోవడం, ఈ డెట్ ట్రాప్లోకి వెళ్ళే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో మీకు ఇది కరెక్ట్ టైం. అంటే ఎస్. ఇప్పటివరకు పెద్ద ఎక్స్పెన్సెస్ ఉండవు కాబట్టి, నాది నార్మల్గా ఈ ఏజ్ నుంచి ఎక్స్పెన్సెస్ స్టార్ట్ అవుతాయి. అవును సార్. సో మీకు ఇది కరెక్ట్ టైం. ఫైనాన్షియల్ ప్లాన్ చేసుకుంటే ఏమైందంటే సార్, మీకు ఇన్ఫ్లేషన్లో కూడా రెండు రకాలు ఉన్నాయి మనకి. ఒకటి వచ్చేసి మామూలు ఇన్ఫ్లేషన్, అంటే ధరలు మనం వద్దన్న 7% ఎవ్రీ ఇయర్ పెరుగుతున్నాయి. రెండోది వచ్చేసి లైఫ్ స్టైల్ ఇన్ఫ్లేషన్ అంటారు. అంటే మనం చూసి కాదు, పక్కన వాళ్ళు వేరే మంచి కార్ తీసుకున్నారని వాళ్ళని చూసి ఇంకో మంచి కార్ చూసుకుంటాం. పక్కన వాళ్ళు ఐఫోన్ వాడుతున్నారని మనం దానికన్నా పెద్ద ఫోన్ చూడాలని చూస్తాం. అవును. సో ఇది లైఫ్ స్టైల్ ఇన్ఫ్లేషన్. ఎస్. ఇది యాక్చువల్ ధరలు పెరగట్లేదు. మనం కొనే ఫోన్ సపోజ్ 20,000 ఫోన్ అనుకోండి, అవును. నెక్స్ట్ ఇయర్ అది 19,000 అయ్యింది.
కానీ మనం అది కొనం. ఒక 50,000 ఫోన్ కొంటాం. అవును. సో దీనివల్ల ఏమవుతుందంటే మన బడ్జెట్ పెరిగిపోతుంది. ఇది మన ఈ సేవింగ్స్ మీద ఇంపాక్ట్ అయింది. సార్. అప్పుడు మన గోల్కి ఇబ్బంది అయింది. సార్. ఇప్పుడు మనం బడ్జెట్ చేసుకున్నాం అనుకోండి సార్, 50,000 సపోజ్ 40,000 మిగులుతుంది, 40,000 ఖర్చు అవుతుంది, 10,000 మిగులుతుంది అనుకోండి. ఆ 10,000 ముందు 50,000 రాగానే 10,000 సేవ్ చేసేస్తాం. అప్పుడు ఆ 40,000లోనే సర్దుకుంటాం. సార్. సో ఫోర్స్ఫుల్ సేవింగ్స్ అవడం వల్ల కూడా ఈ 10,000 మీకు రేపు ఉపయోగపడతాయి. ఓకే సార్. సో ఈ విధంగా ఉంటుంది సార్. నేను ఒకసారి అది ప్లాన్ స్టార్ట్ చేస్తాను. మీకు స్క్రీన్ షేర్ చేస్తాను సార్, ఒక్క నిమిషం. స్క్రీన్ కనపడుతుందా సార్? కనిపిస్తుంది. ఓకే సార్. మీ నేమ్ దాసరి అనిల్ కుమార్ అనే సార్? అనిల్ బాబు. అనిల్ బాబు సార్. మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి సార్. 05/06/92 June 5th. డన్ సార్. అంటే 32 ఇయర్స్. మీ ఇన్కమ్ ఎంత సార్ మంత్లీ? గ్రాసా సార్, నెట్టా? వీ కెన్ టేక్ ఓన్లీ నెట్లోనే చూద్దాం. అంటే సార్ నెట్ అయితే 46 ఉంటుంది సార్. 46,000. సార్. గ్రాస్ అంటే మనం ఖర్చు పెట్టలేము కాబట్టి నెట్లోనే చూసుకోవాలి. మంత్లీ ప్లాన్ ఇది. సార్, యాక్చువల్లీ మాకు ఇది సిపిఎస్ సార్, ఎన్పిఎస్ అంటారు కదా, పెన్షన్. జిపిఎఫ్ కాదు, ఎన్పిఎస్ లో ఉంది మాకు. ఎన్టీసీ ఎంత కట్ అవుతుంది సార్? అంటే మనకి బేసిక్ ప్లస్ డిఏలో 10% కట్ అవుతుంది సార్. ఓకే. నియర్లీ 5,000 అబౌవ్ ఉంటుంది సార్. ఎన్పిఎస్ 5,000 మంత్లీ. నియర్లీ 5 ఉంటుంది. మంత్లీ 5,000 తీసుకోవచ్చా సార్ అప్రాక్సిమేట్లీ? మీకు ఎగ్జాక్ట్ గా చెప్పమన్నా సెకండ్ లో చెప్పేస్తా సార్, ఒక సెకండ్. ఓకే. సిపిఎస్ 5175 సార్. 5175. యాక్చువల్లీ నిన్న ఈరోజు బ్యాక్ టు బ్యాక్ మీటింగ్లు ఉన్నాయి. ఉదయం కూడా మహా టీవీకి పోయి వచ్చాను. ఓకే సార్. ఓకే. సో టైం అంతా అట్లా అయిపోయింది. అందుకనే నిన్న కనెక్ట్ అవ్వాల్సింది యాక్చువల్లీ. అదే నిన్న అవుతారే అనుకుని ఇంకా కొంచెం బిజీగా ఉన్నారులేని మీకు నేను ఇంకా నేను కదపలేదు సుమన్ సార్. టీవీకి పోయాను. ఓకే సార్. సార్ ఇది ఇప్పుడు మీది అప్రాక్సిమేట్లీ అంటే మీ పేరు మీద ఇప్పుడు మంత్లీ 46,000 వస్తుంది కదా సార్ మీకు నెట్? అవును సార్. ఎక్స్పెన్సెస్ ఎంత ఉంటాయి సార్ మంత్లీ? ఎగ్జాక్ట్ గా అంటే చెప్పలేను కానీ సార్, ఇది మీకు నెట్ వచ్చేసి 47,762 సార్ ఈ మంత్ది. 47,762 నెట్. ఓకే. నాకు తెలిసి ఇంకా అన్ని పోను ఒక 10 ఉంటాయేమో సార్, అంతే. అన్ని పోను అంటే ఎక్స్పెన్సెస్ 37,000 అవుతుందా సార్? నియర్లీ 40 అవుతుంది సార్. అంటే నేను ఎలా క్యాలిక్యులేట్ చేస్తున్నానంటే సార్, ఇప్పుడు ఈ ఎల్ఐసి కట్టేది కూడా 6 months కి ఉంది సార్ నాకు. అది అది కూడా మంత్లీ వేసుకుంటే అలా వస్తున్నట్టు. ఓకే. అంటే ఎక్స్పెన్సెస్ మంత్లీ కూడా లెక్కేసుకుంటే అలా అవుతున్నట్టుగా నేను వేసింది. ఎల్ఐసి ఎంత సార్? ఎల్ఐసి యాక్చువల్ గా నాకు 50,000 దాకా ఉంది సార్ ఇయర్లీ. అంటే మంత్లీ 4,200. యా. ఇంకేం కడతారు సార్ మంత్లీ? ఇంకేమేమి సేవ్ చేస్తున్నారు? టీపీఎఫ్ ఒకటి చేస్తున్నాను సార్. ఎంత సార్? అది అంటే నాకు మిగిలే దాన్ని బట్టి మంత్ ఎండింగ్ లో వేస్తాను సార్. మినిమం 1,000 కాడి నుంచి 2,000 వరకు వేస్తాను సార్. యావరేజ్ 1,500 తీసుకోవచ్చా సార్? తీసుకోవచ్చు సార్.
ఓకే సార్. ఇంకా సార్ హౌస్ ఓనా సార్? హౌస్ రెంటెడే సార్, 7.5 సార్. ఓకే సార్. ఇంకా అదర్ ఎక్స్పెన్సెస్ హోమ్కి? సార్ ఇంకొకటి, ఎల్ఐసినే యాక్చువల్లీ మా ఫాదర్ పేరు మీద చేస్తున్నాను సార్. ఎంత సార్ అది? అది జీవన్ ఆనంద్ సార్. ఇయర్లీ 30,000 సార్. అంటే 2500 పర్ మంత్. అవును సార్. ఓకే సార్. ఇంకా సార్? ఇంక అంతే సార్. డెఫినెట్ గా అయితే ఇవి సార్. హౌస్ హోల్డ్ ఎక్స్పెన్సెస్? హౌస్ హోల్డ్ ని 7 to 8,000 ఉంటాయి సార్. అంటే 7 to 8,000 టోటల్ 10 వేసుకోండి సార్. నా పెట్రోల్ కానీ ఓకే. ఇవి కానీ. ఇప్పుడు మనకి ఇంకా నెట్ ఎంత మిగులుతుందంటే సార్, మొత్తం కలిపిన 25,700 అయింది సార్. యాక్చువల్లీ చీటీలు ఉన్నాయి సార్, మర్చిపోయాను మీకు చెప్పడం. చెప్పండి సార్. చీటీలు 2 ఉన్నాయి సార్. 4,000 ఫిక్స్డ్ అయ్యి 8,000 అవుద్ది. 33,700. అంటే ఇంకా పై ఏటినే సార్, అవి చిల్లరగా మిసిలేనియస్ లో అవుతా ఉంటాయి. మిస్లీనియస్ రాసుకుందాం సార్. అదే. ఒక 5,000 రాసుకోవచ్చా సార్? ఉంటుందండి. అంతే సార్. ఇంకా పోను మీకు 9,062 రూపీస్ మిగులుతుంది సార్. ఓకే. అంటే మొత్తం పోయిన, ఐ మీన్ మీకు ఎక్స్పెన్సెస్ అన్ని తీసేస్తే 4,200 ప్లస్ 1,500 ఇంకేమైనా ఎక్స్పెన్స్ ఉన్నాయో ఒకసారి ఆలోచించి చెప్పండి సార్. నాకు తెలిసి నేను అనుకోవడం సార్ 7,000 ఉంటాయి సార్. ఆ, ఎందుకంటే మంత్లీ కూడా నేను ఒక డైరీలో రాసుకుంటాను అయ్యే ఖర్చులు. ఓకే. గుడ్ 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 సార్. ఆ నాకు నియర్లీ అంతే సార్, ఒక 7,000 ఏమైనా ఉంటాయేమో. హౌస్ హోల్డ్ ఎక్స్పెన్సెసా? ఆ, కాదు సార్, టోటల్ గా నాకు సేవింగ్స్ అదే మిగిలేది బ్యాలెన్స్ అనుకోండి, ఓకే. 7,000 లో ఉంటాయి సార్. ఓకే. సో అప్రాక్సిమేట్లీ 7,000 అనుకుందాం. అవును సార్. ఈ ప్లాన్ మీకు మళ్ళీ మొత్తం అయిన తర్వాత షేర్ చేస్తాను సార్. సార్. సో అంత పోను మనకి 7,000 సర్ప్లస్ మిగులుతుంది మంత్లీ. ఎస్ సార్. మ్యూచువల్ ఫండ్ అయితే ఏమి ఇన్వెస్ట్ చేయట్లేదు. లేదు సార్, ఇప్పటి వరకు ఏం. యాక్చువల్లీ చిన్న పాప ఉంది సార్, తనకి సుకన్య సమృద్ధి అన్న స్టార్ట్ చేద్దాం అన్న ఇదిలో ఉన్నాను సార్. ఓకే. ఎలాగో నాకు టైంకి మీరు ఏమన్నా అడ్వైజ్ ఇవ్వాలి. డెఫినెట్లీ డెఫినెట్లీ సార్. సో నాకు 2015లో పాప పుట్టింది. ఓకే సార్. 2015లో సెకండ్ పాప, అంటే ఫస్ట్ బాబు 2013, 15లో పాప పుట్టింది. ఓకే సార్. నేను అప్పటి నుంచి సిప్ స్టార్ట్ చేశాను, మ్యూచువల్ ఫండ్ సిప్. సిప్. ఓకే సార్. నేను ఇప్పుడు దాకా సుకన్య సమృద్ధిలో ఇన్వెస్ట్ చేయలేదు సార్. చేయలేదా సార్? ఓకే. ఎందుకంటే సార్ అది వచ్చేది మనకి 8% అనుకోండి, సార్. ఇంకా తగ్గుతా పోద్ది. అన్ యావరేజ్ 7% వస్తుంది మనకి అప్పటికి. సార్.
నా మ్యూచువల్ ఫండ్లో నేను అదే టైంలో ఇన్వెస్ట్ చేశాను. ఆల్మోస్ట్ 27% రిటర్న్ ఉంది. ఓకే సార్. 27% నా రిటర్న్ ఉంది, పోర్ట్ఫోలియో రిటర్న్. ఓకే. రేపు మార్కెట్ పడి ఎంత వరస్ట్ పోయినా కానీ 15 తగ్గదు. ఓకే. అంటే ఇప్పుడు అదే సార్, కొంచెం మాకు వీటిలో కొత్త సార్, యాక్చువల్లీ తెలియదు, వీటిలో మాకు అవగాహన లేదు. అదే ఇప్పుడు ఈ స్టాక్స్ ఇవన్నీ ఏమో కథ తెలియకుండా అటు జోలికి వెళ్ళకూడదని అంటా ఉంటారు కదా అని చెప్పి అదొక భయం. నెక్స్ట్ మరి మనం పెట్టినందు కూడా వస్తాయా లేదా అప్ అండ్ డౌన్స్ లో అన్న భయం కూడా ఒకటి సార్. నేను చెప్తా సార్ మీకు అది. ఉమ్. స్టాక్స్లో పోవద్దు, స్టాక్స్ మేము సజెస్ట్ చేయం. కానీ ఆ, మ్యూచువల్ ఫండ్ అనేది ఒక ఫండ్ మేనేజర్ ఉంటాడు. సార్. అతనికి చాలా నాలెడ్జ్ ఉంటుంది. సార్. మాకన్నా 100 రెట్లు ఎక్కువ ఉంటుంది ఆయనకి నాలెడ్జ్. ఎస్ సార్. ఎస్ సార్. ఎందుకంటే ఆయన చాలా రీసెర్చ్ చేస్తుంటాడు. ఆయన కింద టీం కూడా ఉంటుంది. సార్. ఒక 20-30 మంది రీసెర్చ్ అనలిస్ట్ ఉంటారు. సార్. వాళ్ళు చేసిన దాని మీద ఆయన మళ్ళీ రీసెర్చ్ చేస్తాడు. సార్. వాళ్ళు ఒక కంపెనీ సెలెక్ట్ చేస్తే కంపెనీకి పోయి చెక్ చేస్తారు నిజంగా ఆ కంపెనీ ఉందా లేదా అని. సార్. మనం ఏంటంటే ఎవరో చెప్పారని కొనేస్తాం. ఉమ్. వాళ్ళు ఆ కంపెనీ నిజంగా ఉందా లేదా, నిజంగా వర్త్ ఉందా లేదా, అందులో నిజంగా ప్రాఫిట్స్ ఉన్నాయా లేదా, సో ఇవన్నీ చెక్ చేస్తారు. సార్. కంపెనీకి వెళ్ళి చెక్ చేస్తారు. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మ్యూచువల్ ఫండ్ చాలా మంచిది సార్. ఆ, ఓకే. సో మనం ఎంత ఇన్వెస్ట్ చేయాలి అనేది నేను చెప్తాను. ఇఫ్ యూ డోంట్ మైండ్, ఇది కూడా అంటే మీ మీ పేరు మీద ఏమైనా అసెట్స్ లైబిలిటీస్ ప్రెసెంట్ ఇది కూడా తెలుసుకోవాలి. అంటే మీకు డెట్ ఏమైనా ఉందా? ఫస్ట్ డెట్ ఉంటే ఫైనాన్షియల్ ప్లానింగ్ ఫస్ట్ డెట్ క్లియర్ చేసుకోవాలి. డెప్స్ అయితే ఏం లేవు సార్. మామూలుగా అయితే ఒక 2 lakhs చీటీలే తీసుకున్నాను సార్. కార్ తీసుకున్నానులేండి రీసెంట్ గా. ఓకే. ఓకే సార్. నియర్లీ 6 months అవుతుంది. అదేంటంటే ఆ 2 lakhs ఆ 2 చీటీలు అవే సార్. అవి కూడా నాకు తెలిసి ఒక 6 months లో అయిపోతాయి. 6 మంత్స్లో అయిపోతాయి. అంటే ఉమ్. అప్రాక్సిమేట్లీ 6 మంత్స్ అంటే ఎంత బ్యాలెన్స్ ఉంది? మంత్లీ ఎంత పే చేస్తారు? 8,000 కదా. 8,000 సార్. 8,000 ఇంటూ 6, సిక్స్ అంటే 48,000. 25th April కి అవుతాయి సార్. 6 అండ్ ఈ 20 యొక్క 4 ఈ యొక్క 10 months ఉంటాయి సార్ నియర్. 10 మంత్స్ ఇంటూ 8,000, 80,000 మీకు డెట్ ఉంది. అదే సార్. మీరు ఇప్పుడు దాకా ఏమైనా లిక్విడ్ అసెట్స్ ఉన్నాయా సార్? అంటే మీది లిక్విడ్ అసెట్స్ అంటే ఫిక్స్డ్ డిపాజిట్స్ కానీ ఇమీడియట్ గా తీసుకునేవి. లేవు సార్. సో ఓన్ హౌసా సార్? లేదు సార్, రెంటెడే సార్. ఊర్లో కానీ లేదు సార్. పొలం కానీ అట్లా? పొలం అంటే ఉంది కానీ తక్కువే లేదు సార్, అవన్నీ మనం చెప్పుకునే ఎందుకు. ఓకే. జస్ట్ అప్రాక్సిమేట్లీ ఒక వాల్యూ వేయచ్చా మీ క్లారిటీ కోసం? ఎందుకంటే మీకు చివరిలో ఇక్కడ గోల్ అనే ఒక పదం వస్తుంది. ఓకే సార్, నాకు తెలిసి ఇంకా ఒక 5 lakhs ఉంటుందేమో సార్ అంతే. ఓకే సార్. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మీ ప్రజెంట్ ఫండ్ వాల్యూ అంటే ఎల్ఐసిలో ఎంత కట్టారు? ఎల్ఐసి ఏది సమ్ ఎష్యూర్డా సార్? ఆ ప్రీమియం ఇప్పటి వరకు ఎంత కట్టారు? ఎన్ని సంవత్సరాలు కట్టారు? 16th లో జీవనానంద్ అంటే ఈ యొక్క 4 ఈ యొక్క 4 8 3 2,40,000 దాకా కట్టాను సార్. జీవనానంద్లో. అవును సార్. మీది అది వచ్చేసి అది 2 lakhs కట్టాను సార్. మీది 2 lakhs, 2.4, మొత్తం 4.4 lakhs. అవును సార్. ఓకే సార్. ఇంకా ప్రజెంట్ మెయిన్ సిచ్యువేషన్కి వద్దాం. గోల్ అమౌంట్. గోల్లో కూడా సార్. నేను యాక్చువల్గా 3గా డివైడ్ చేస్తాను. షార్ట్ టర్మ్ గోల్ 3 yearsకి, మీడియం టర్మ్ గోల్ 5 yearsకి, 5 to 10 years. సో లాంగ్ టర్మ్ గోల్ 10 years అబౌవ్. ఇలా 3 పార్ట్గా డివైడ్ చేసుకోవాలి సార్. ఓకే ఆ టయానికి అమౌంట్ వస్తుందా లేదా కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి. సార్. ఇప్పుడు మీకు 3 yearsకి ఏమన్నా అమౌంట్ అవసరమా? యాక్చువల్ అయితే నేను హౌసింగ్ కే ప్లానింగ్ లో ఉన్నాను సార్. ఎప్పటికి సార్? అదైతే నేను ఇప్పుడు కానీ ఏం కాదు కానీ ఒక అదే సార్ 2 3 years లోనే అనుకుంటున్నాను. ఓకే. ఇంకా ఎంత మనకి ఎంత దొరికే ప్లేస్ ని బట్టి దాన్ని బట్టి చూద్దామని. అంటే ఇప్పుడు ఎక్కడ చూసినా మనకి 50 లేకుండా లేదు కదా సార్. అవును. మినిమం 50 లేకుండా లేదు. అవును సార్. మీరు డౌన్ పేమెంట్ చేస్తారా, లోన్కి వెళ్తారా, లేదా డైరెక్ట్ క్యాష్?
ఒక 5 lakhs అదే 5 to 10 lakhs ఏమో మనం క్యాష్ పెట్టుకుంటాం సార్. రిమైనింగ్ లోన్కి వెళ్ళాలి సార్. ఓ 10 lakhs పెట్టుకోవచ్చా సార్? ఉమ్, మీరు 3 years తర్వాత అప్పుడు 10 lakhs పర్సనల్ లోను, ఇంకో 40 లక్షల హోమ్ లోన్ తీసుకునే కన్నా ఓ ఉమ్, 10 lakhs ప్లాన్ చేసుకుని ఇప్పుడు నుంచి చేసుకుంటే మీరు ఈజీగా అచీవ్ అవుతారు. ఓకే. ఆ సేవింగ్స్ తోనే మనం ఎట్లా చేయాలనేది చెప్తాను మీకు నేను. ఓకే సార్. ఓకే సార్, 5 to 10 years. ఇప్పుడు పాప ఏజ్ ఎంత సార్? పాప ఏజ్ 1.9 సార్. 2 years. ఆ, సో పాప ఏజ్, చిల్డ్రన్ ఏజ్ 2 years కాబట్టి సో వాళ్ళ ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ వస్తుంది మీకు, ఇక్కడే వస్తుంది, షార్ట్ టర్మ్ లోనే వస్తుంది. అవును సార్. ఎంత స్కూల్ ఫీజు స్టార్ట్ చేయడానికి ఎంత అవుతుంది సార్ అప్రాక్సిమేట్లీ? ఇంకో 3 years లో కావాలి మీకు. ఉమ్, ఇంకో 50,000, 1 lakh వేయచ్చా సార్? 3 years కనా సార్, లేకపోతే ఎలాగా? 3 years తర్వాత స్కూల్లో వేసినప్పుడు ఉమ్, మంచి స్కూల్ అయితే 1 lakh అయింది, నార్మల్ స్కూల్ అయినా 50,000 అయింది. అవును సార్. 1 lakh మనకి పెట్టుకున్నాం టార్గెట్. 50,000 పెట్టుకోండి సార్, పర్లేదు. ఎందుకంటే మనకి ఇంకా అంత రాలేదు సార్, ఏది మచిలీపట్నం సరౌండింగ్. ఓకే ఓకే. ఓకే సార్, దాని తర్వాత 5 years కి 10 years కి. సో 5 years కి మీకు ఇంకేమైనా అప్గ్రేడ్ ప్లాన్ ఉందా? అయితే లేదు సార్, మెయిన్ గా నాకు హోమే కావాలి సార్. మెయిన్ నీడ్ అదే ప్రజెంట్. ఇప్పుడు సెకండ్ చైల్డ్ వస్తారు కదా సార్, అవును. వాళ్ళ ఎడ్యుకేషన్ ఉంటుంది కదా. అవును. ఈ 50,000 మనకు 1 year తో పోదు మళ్ళీ. ఆ, ఇక్కడ 50,000 సరిపోతుంది. అవును. యాక్చువల్లీ ఇక్కడ 2 సంవత్సరాలు తీసుకోవాలి, 3rd year 4th year 1 lakh తీసుకోవాలి. ఓకే. ఇక్కడ 5 to 10 years అంటే 5 years ఫీజు తీసుకోవాలి. ఉమ్, అంటే ఆల్మోస్ట్ ఒక 2.5 lakhs తీసుకోవాలి యా ఫస్ట్ సార్. చైల్డ్కి. యా. మళ్ళీ సెకండ్ చైల్డ్ ఉంటారు కదా, అవును సార్. సెకండ్ చైల్డ్కి ఇంకో 2.5 lakhs తీసుకోవాలి. ఓకేనా సార్? సార్. సో ఇది వాళ్ళ ఎడ్యుకేషన్ పర్పస్. ఇంకా లాంగ్ టర్మ్ మోర్ దెన్ 10 years ఉంది సార్ ఇక్కడ నుంచి. ఉమ్, సో ఇక్కడ కూడా మనకి మీకు ఫస్ట్ చైల్డ్ సెకండ్ చైల్డ్ రెండు కాన్సెప్ట్ వస్తుంది. అవును. ఎందుకంటే ఇక్కడే మీకు హైయర్ ఎడ్యుకేషన్ వచ్చేది అవును సార్. మోర్ దెన్ 10 years. సో అప్పుడు ఎంత కావాల్సి వస్తుంది? ఓ 50 lakhs రాసుకోవచ్చా సార్ ఉహు. అనుకోవచ్చేమో సార్. మొత్తం ఎడ్యుకేషన్కి? అవును. ఫస్ట్ చైల్డ్కి 50 lakhs. ఫస్ట్ చైల్డ్కి 50 lakhs. యా సార్. సో సెకండ్ చైల్డ్కి ఇంకో 50. నేను మినిమమే చెప్తున్నా సార్, ఎందుకంటే ఇక్కడ నుంచి 15 ఏళ్ళ తర్వాత 50 తక్కువ. అదే నాకు చాలా ఎక్కువగా అనిపించిందిలే సార్, అందుకే చూస్తున్నాను. అంటే ఇప్పుడే మీకు కరెక్ట్ ప్లాన్ చేసుకోవడం కాబట్టి, అంటే సేవింగ్ ఎక్కువ లేదు కాబట్టి మీకు కొద్దిగా పెద్దగానే అనిపిస్తుంది. గోయింగ్ ఫార్వర్డ్ మీకు చిన్నగా అనిపిస్తుంది. ఆ, సార్. నేను మీ ఏజ్ లో ఉన్నప్పుడు 32 years నాకు ఇది పెద్దగానే కనపడింది. ఇప్పుడు నేను ఆల్మోస్ట్ ఒకరిది అచీవ్ అయిపోయాను గోల్ తోటి. ఓకే. ఓకే సార్. సో నాకు ఇప్పుడు ఇది పెద్దగా కనిపించట్లేదు. ఉమ్, నా ఏజ్ 38. ఓకే సార్. సో మీకు గోయింగ్ ఫార్వర్డ్ ఇది పెద్దగా కనిపించదు, కాబట్టి మీరు ప్లాన్ చేసుకోకపోతే ఆ, ఎట్లా పడితే అట్లా వెళ్ళిపోతుంది. పెట్టి పెట్టి వాళ్ళు కాల్ చేస్తాను కానీ ఓకేనా సార్? సార్. సార్. సో గోయింగ్ ఫార్వర్డ్ ఏమైందంటే మీ ఇన్కమ్ కూడా పెరుగుతుంటుంది. ఆ, సార్. ఇప్పుడు యాక్చువల్లీ 47 ఉంది. పిఆర్సీ ఏమన్నా ఉంటే బాగుండేది సార్. యాక్చువల్లీ మాకు కొంచెం అంత ఇదిగా లేదు. అవును, పిఆర్సీ బెనిఫిట్ లేవు అంతగా. అదే ఇన్కమ్ పెరుగుతూ ఉంటుంది సార్. అంటే ఇప్పుడు మీరు 7,000 కావచ్చు, నెక్స్ట్ ఇయర్ 10,000 మిగులుతుంది. సో అలాగా మనం సిప్ ఎవ్రీ ఇయర్ ఇంక్రీజ్ చేసుకుంటూ పోవాలి. ఉమ్. మీకు అప్రాక్సిమేట్లీ చెప్తున్నా సార్, 5,000 సిప్ చేస్తే కొంచెం బిజీగా ఉన్నారు మీటింగ్.
మళ్ళీ చేశారు నాకు. 1 సెకండ్ సార్. ఎస్ సార్. ఇప్పుడు ఏమవుతుందంటే ఇన్కమ్ పెరుగుతున్న కొద్దీ మనం సిప్ పెంచుకుంటా వెళ్ళాలి. సార్ ఇప్పుడు నేను 5000 సిప్కి మీరు ఎంత వస్తుందో చెప్తున్నాను. సపోజ్ మీరు 5000 సిప్ 12% రిటర్న్ ఇస్తున్నాను సార్. నేను మీకు ఫండ్స్ కూడా తర్వాత పంపిస్తాను. అన్ని సార్ అబౌవ్ 25-30% రిటర్న్ ఇచ్చినవి. సో 12% రిటర్న్ వేసి రిటర్న్ తీసుకొని సపోజ్ 10 ఇయర్స్ పే చేసుకుంటా కూడా మీరు మీ అప్రాక్సిమేట్లీ ఫండ్ వాల్యూ 12 lakhs అవుతుంది. ఓకే. ఇక్కడ చెప్పాను కదా సార్ సిప్ అంటే మంత్లీనా సార్? మంత్లీ 5000 సిప్. ఓకే. 5000 సిప్ మంత్లీ మీరు 10 ఇయర్స్ చేస్తే ఇక్కడ నుంచి 10 ఇయర్స్ ఓకే. మీకు అప్రాక్సిమేట్లీ 12 lakhs అవుతుంది. ఎక్స్పెక్టెడ్ రేట్ ఆఫ్ రిటర్న్ ఏంటంటే మనకి 12%. ఇంకా ఎక్కువ వస్తుంది. మనకు వచ్చిన ఫండ్స్ 15% అబోవే ఉన్నాయి. ఓకే సార్. సో 12% రిటర్న్ తీసుకున్నాను. తీసుకుంటే ఇది ఎక్స్పెక్టింగ్ సార్ మీకు 12 lakhs రిటర్న్ వస్తుంది ఇది. 12 lakhs. ఓకే సార్. ఇప్పుడు సపోజ్ మీరు 10,000 చేశారనుకోండి 25 lakhs అయింది యా. యావరేజ్. అంటే ఇప్పుడు ఇది ఫిక్స్డ్ గా ఉంటుందా సార్, లేకపోతే మనకి? 12% కన్నా ఎక్కువ వస్తుంది. అంటే ఫిక్స్డ్ ఉండదు సార్. మ్యూచువల్ ఫండ్ ఎలా ఉంటుందంటే రిటర్న్ ఉంటుంది, గ్యారెంటీడ్ కాదు. ఉమ్, కానీ రిటర్న్స్ అనే పదం ఉంటుంది. ఇప్పుడు ఎలా ఉంటుందంటే మనం కొద్దిగా రిస్క్ తీసుకోవాలి. ఓకే. లేకపోతే మనం ఇన్ఫ్లేషన్ బీట్ చేయలేము. యా సార్. సో మనం రిస్క్ తీసుకొని ఎక్కడో ఒకటి ఇన్వెస్ట్ చేయకపోతే మనం ఇన్ఫ్లేషన్ 7% బీట్ చేయలేము. సార్ మ్యూచువల్ ఫండ్ లో కొద్దిగా రిస్క్ ఉంటుంది. షార్ట్ టర్మ్ వాళ్ళకి 2 ఏళ్ళు 3 ఏళ్ళకి రిస్క్. సార్ ఎవరైతే 5 ఏళ్ళు ఉన్న వాళ్ళకి ఎవరికి రిస్క్ లేదు ఇప్పుడు వరకు. లాస్ట్ 40 ఇయర్స్ మ్యూచువల్ ఫండ్ వచ్చి 40 ఇయర్స్ అయింది ఇప్పటికి. ఓకే సార్. అందులో కూడా 60 లక్షల కోట్లు అయినాయి మ్యూచువల్ ఫండ్ లో. మళ్ళీ సిప్ అమౌంట్ మంత్లీ సిప్ అమౌంట్ 22,000 కోట్లు ఉంది. ఓకే సార్. ఇదంతా ఇప్పుడు అది కూడా ఫిక్స్డ్ గా ఉంటుందా సార్, సిప్ అమౌంట్ కూడా మంత్లీ? లేదు, మీ ఇష్టం. నేను ఉదయం ఒక కస్టమర్కి ఇచ్చా 1 lakh సిప్ చెప్పా. ఆయన ఇన్కమ్ ను బట్టి, ఆయన సర్ప్లస్, ఆయన మిగులును బట్టి ఓకే. మీరు 5,000 స్టార్ట్ చేసి తర్వాత పెంచుకోవచ్చు. అంటే అదే ఇప్పుడు నేనేంటంటే సార్, ఇప్పుడు ఒక మంత్ మిగిలిన దాన్ని బట్టి త్రీ వేసుకుంటాను, ఒక మంత్ మిగిలితే 6-7 వేసుకుంటాను, అలా వేసుకోవచ్చా సార్? వేసుకోవచ్చు కంపల్సరీగా. ఓకే. మీరు ఎప్పుడు ఫిక్స్డ్ కావాలో గానే ఉండదు? ఉండదు, మీ పాకెట్లో ఉన్నట్టే ఎప్పుడు కావాలన్నా తీసుకోవచ్చు. ఎప్పుడు కావాలన్నా తీసుకోవచ్చా సార్? అవును. మినిమం వెయిటింగ్ పీరియడ్ అని ఏమైనా ఉంటుందా సార్? ఏం లేదు, నేను ఈ రోజు పెట్టి రేపు తీసుకోవచ్చు. ఓకే. మీకు ఏటీసీ కావాలంటే ఈఎల్ఎస్ఎస్ అని ఉంటాయి, ఈక్విటీ లింక్డ్ సేవింగ్ స్కీమ్స్. సార్ వాటిలో పెడితే మీకు 3 years లాక్ ఇన్ ఉంటుంది. సార్ ఇప్పుడు మొత్తం గోల్ జస్ట్ క్యాలిక్యులేట్ చేద్దాం సార్. ఇది ఒక 11 lakhs, సార్ ఇది ఒక 5 lakhs, ఇది ఒక 1 crore. మొత్తం చూసుకున్నా కానీ 1 crore 16 lakhs వచ్చింది సార్. అంటే మీ గోల్ అమౌంట్ 1 crore 16 lakhs వచ్చింది. ఇది ఎలా ఎన్ని రీజన్ ఇయర్స్ లో సార్? అప్కమింగ్ ఎన్ని ఇయర్స్ లో? కమింగ్ 15 years కి. 15 years. ఓకే అది కూడా మీకు ఎప్పుడెప్పటికి ఏం కావాలో కూడా నేను ఇక్కడ రాశాను. సార్. తర్వాత ఒక సిప్ మీరు ఇమీడియట్ గా 5,000 సిప్ స్టార్ట్ చేయండి. ఓకే.
స్టార్ట్ చేసిన తర్వాత మీకు ఏ వేట్లో పెట్టాలో కూడా చెప్తాను నేను. ప్రజెంట్ సిచ్యువేషన్కి నిప్పాన్ మల్టీ క్యాప్, ఇవన్నీ లాంగ్ టర్మ్ కోసమే సార్, మోర్ దెన్ 5 years. ఓకే. హెచ్డిఎఫ్సి మిడ్ క్యాప్ ఓ 2500 ఇన్వెస్ట్ చేయండి. అంటే ఓకేనా సార్? రెండిట్లోనా సార్? రెండిట్లో. ఓకే. ఇప్పుడు లంసమ్ అని ఎందుకు పెట్టానంటే, మీరు మధ్యలో ఏమైనా అమౌంట్ వచ్చింది అనుకోండి, మీరు ఇందా చెప్పినట్టు ఇంకొక 5,000 6,000 వస్తాయి, 10,000 వస్తాయి. అవును సార్. ఇందులోనే కొంచెం కొంచెం ఇన్వెస్ట్ చేయండి. మ్యూచువల్ ఫండ్ లో ఒకేసారి ఇన్వెస్ట్ చేయడానికి లంసమ్ అంటారు, మంత్లీ ఇన్వెస్ట్ చేయడానికి ఎస్ఐపి అంటారు. ఎస్ సార్. అప్పుడు మీరు మంత్లీ ఇన్వెస్ట్ చేస్తే ఏమవుతుందంటే, మీరు మీ గోల్ తొందరగా రీచ్ అవుతారు. మీకు ఈ 12 లక్షలు సరిపోవు కదా. అవునవును సార్. ఈ 10 ఏళ్ళకి నేను 12 లక్షలు ఎందుకు రాశానంటే, మీకు ఇక్కడ చూడండి, ఈ రెండు కలిపి మీకు 16 లక్షలు కావాలి 10 years అవును. లోపల. ఫస్ట్ ఈ గోల్ రీచ్ కావాలి కదా సార్. అవును. ఫస్ట్. ఈ గోల్ రీచ్ కావాలంటే మీరు సిప్ ఇమీడియట్ గా 5,000 స్టార్ట్ చేసుకుని, మళ్ళీ మధ్యలో కొంచెం కొంచెం ఎక్స్ట్రా ఇన్కమ్ ఎక్స్ట్రా అమౌంట్ ఉంటే దాన్ని ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్తే మీకు 16 లక్షలు వచ్చేసిద్ది. సార్. మీరేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, సింపుల్ గా వచ్చేసిద్ది. సార్. సో నేను చెప్పాను కదా, మీ ఏజ్ లో ఉన్నప్పుడు నా దగ్గర సర్ప్లస్ లేదు, ఇప్పుడు ఉంది. 6 years లో బిల్డ్ అయింది మొత్తం. ఎస్ సార్. ఎందుకంటే కొద్దిగా ప్లాన్ కొన్ని ఆ, దాన్ని ఏమంటారు, త్యాగాలు కూడా చేయాల్సి వచ్చింది, ఖర్చులు అనేవి మిగిల్చుకొని. మరి ఫుడ్ కార్డ్ అయితే మిగిల్చలేదులే, కానీ అన్నెసెసరీ ఎక్స్పెన్సెస్, ఎస్ సార్. హాలిడేస్, వాటి మీద తక్కువ ఖర్చు పెట్టాను. యా. ఇంకోటి వచ్చి మీకు ఎమర్జెన్సీ ఫండ్ అనే కాన్సెప్ట్ ఉంది, అది మీకు అవసరం లేదు, గవర్నమెంట్ ఎంప్లాయ్ అన్నారు కదా. అవును సార్. ఎమర్జెన్సీ ఫండ్ ఎవరికంటే, ఎవరికైనా ప్రైవేట్ జాబ్ వాళ్ళకి జాబ్ పోతే ఒక 6 months శాలరీ అకౌంట్లో పెట్టుకోమంటాం. ఓకే సార్. ఇది మీకు అవసరం లేదు. ఎస్ సార్. తర్వాత మీరు నేను అడిగింది కరెక్ట్గా రిస్క్ మేనేజ్మెంట్ అని అడిగారు. అవును సార్. టర్మ్ ప్లాన్ ఇది కంపల్సరీ అవును మీరు ఇమీడియట్గా తీసుకోవాలి. సార్. మీరనే కాదు, డిపెండెంట్స్ ఉన్న వాళ్ళందరూ తీసుకోవాలి ఇమీడియట్గా. ఎస్ సార్. ఇది కూడా మీకు 75 ఏళ్ళ వరకు సజెస్ట్ చేశాను సార్. మీరు 32, ఇంకో 43 ఏళ్ళు ప్లాన్ ఉంటుంది. సార్. చాలా, అంతకన్నా అవసరం లేదు. ఓకే సార్. అంటే 43 ఏళ్ళ తర్వాత ₹1,00,00,000 పెద్ద వాల్యూ కూడా ఉండదు. అవును సార్. ఇప్పుడు అంటే ఎర్లీ రిస్క్ కోసం ఇది. అంటే ఎవరికైనా అనుకోకుండా ఎప్పుడైనా ఏమైనా జరగచ్చు కాబట్టి దానికోసం ఇదో ప్లాన్. ఎస్ సార్. దీనికోసం 3 కంపెనీలు తీసుకున్నా సార్, నేను ప్రీమియం కంపేర్ చేసుకున్నా. సార్. మీకు బిర్లాలో చూస్తే 14,000 వస్తుంది ఓకే సార్. యానమ్మా సార్? పర్ ఇయర్. ఎస్ సార్. బజాజ్లో 16,150 వచ్చింది. ఓకే. హెచ్డిఎఫ్సిలో 20,000 వచ్చింది. ఓకే. జస్ట్ కంపేర్ చేసుకున్నా. 3 అంటే మంచి కంపెనీలే. ప్రీమియం ప్రీమియం సార్ ఇది? ప్రీమియం. ఓకే. 3 మంచి కంపెనీ, 3 పెద్ద కంపెనీలే. బజాజ్ అంటే బజాజ్ అలియన్స్ సార్? బజాజ్ అలయన్స్. ఓకే. వీటిలో తక్కువ వస్తుందని ఇది తీసుకున్నాను యాక్చువల్లీ, మిగతా వాటిలో ఎక్కువే వస్తుంది. అంటే ఇప్పుడు మనకి ప్రీమియం తక్కువ ఉన్నంత మాత్రాన వాటితో ఏమి రిస్క్ ఉండదు కదా సార్ ఉండదు కంపెనీలతో? ఉండదు సార్, అన్ని ఐఆర్డిఏ రూల్ ప్రకారమే నడుస్తాయి. ఓకే సార్. మనం అన్ని చెప్పి తీసుకుంటే దేనికి భయపడాల్సిన అవసరం లేదు. ఓకే. ఓకే. అన్ని మెన్షన్ చేయాలి క్లియర్గా. ఆ, ఓకే సార్. సో ఇవి అన్ని బిర్లా, యాక్చువల్లీ మా బ్రదర్కి బిర్లా నుంచి క్లైమ్ కూడా వచ్చింది. ఓకే సార్. మా కజిన్ బ్రదరు 2020లో చనిపోయాడు క్యాన్సర్ తోటి. ఆహా. నేను బిర్లా నుంచే 40 లక్షలు టర్మ్ ఇన్సూరెన్స్ ఇచ్చాను 2014లో. ఉమ్, ఆ 40 లక్షల క్లెయిమ్ ఇమీడియట్ ఇచ్చేసాడు. ఓకే. సో రిలయబులే. వీటిలో కూడా హెచ్డిఎఫ్సి నుంచి, బజాజ్ నుంచి నేను కరోనా టైంలో ఒక 2 crores క్లెయిమ్ ఇప్పించాను నేను. ఓకే సార్. సో అన్ని రిలయబులే. సార్. సో అదొకటి తీసుకోండి సార్, తక్కువలో అనుకుంటే బిర్లాలో తీసేసుకోండి, ఏదైనా మంచిదే. ఓకే సార్. తర్వాత మనకి హెల్త్ ప్లాన్ ఒకటి కావాలి సార్. 1 crore హెల్త్ ఉండాలి యాక్చువల్గా. హెల్త్ ప్లాన్ 1 crore ఉండాలా సార్? 1 crore ఉండాలి సార్. ఎందుకు చెప్పమంటారా సార్? సార్. ఇప్పుడు రీసెంట్గానే నాకు మెంటర్ ఉన్నారు, అంటే నాకు దారి చూపించేవాళ్ళు ఇలా ఇలా చేయాలని. ఉమ్, నాకేమైనా క్లారిటీ కావాలని ఆయన దగ్గరికి వెళ్ళి కూర్చుంటాను. సార్. ఆయన సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ 2010లోనే. ఓకే. ఆయన నా గురువు.
ఓకే. వాళ్ళ పాపకి 20 ఏళ్ల వయసులో ఆటో ఇమ్యూన్ డిసీజ్ వచ్చింది. ఆహా! డేంజరస్ సార్ బాగా. లివర్ ట్రాన్స్‌ప్లాంట్ చేయాల్సి వచ్చింది. హ్మ్. మొత్తం ఇమ్యూన్ సిస్టమ్ మార్చాల్సి వచ్చింది. అబ్బా! లేకపోతే ఏమవుతుందంటే ఓన్ సెల్స్ మీద ఆ ఇమ్యూన్ ఇప్పుడు వైట్ సెల్స్ ఏదైతే ఉంటాయో అవి ఓన్ సెల్స్ మీద బాగా అంటే అటాక్. స్ట్రైక్ చేయడం అంటే దాడి చేసి వాటిని చంపుతున్నాయి. అవును. అవును సార్. అవును. ఇది తప్పించుకోవడానికి వాళ్ళు సర్జరీ చేస్తే ఏమైందంటే 45 లక్షలు అయింది అబ్బా! 2018లో. హ్మ్. మళ్ళీ అది ఫెయిల్ అయింది. అబ్బా! ఈ ఇయర్ ఫిబ్రవరిలో మళ్ళీ ఇంకొక 40 లక్షలు పెట్టి 45 లక్షలు అయింది ఇప్పుడు. సార్. సారీ, అప్పుడు 45 లక్షలు అయింది. అది ఫెయిల్ అయిందని కిమ్స్ డాక్టర్లు కొద్దిగా వాళ్ళు 40 లక్షలకి చేశారు సెకండ్. సార్. కొద్దిగా రికమెండేషన్స్ అవన్నీ చేస్తే కొద్దిగా చేశారు కన్సిడర్ చేసి. అంటే 85 లాక్స్ అయింది. సార్. మళ్ళీ గత 5 ఏళ్లుగా పాపం అమ్మాయికి ఏదో ఒకటి మధ్యలో ఏదో ప్రాబ్లమ్ వస్తా ఇయర్‌కి 5, 6 లాక్స్ అయిపోతుంది. అబ్బా! ఈయనకి 3 లక్షలే ఉంది హెల్త్ ఇన్స్యూరెన్స్. హ్మ్. సో, ఓహ్! రిమైనింగ్ అంతా ఆయన పాకెట్‌లోంచే వెళ్ళిపోయినాయి. ఇప్పుడు మనం అనుకున్న పైన ఈ ప్లాన్ అంతా డిస్టర్బ్ కాకూడదంటే 1,15,00,000, 1,00,00,000 ఇయన్నీ డిస్టర్బ్ కాకూడదనుకుంటే ఒక హెల్త్ ప్లాన్ తీసేసుకోవాలి రూ. 1,00,00,000కి. అలా అని రూ. 1,00,00,000 ఒకేసారి తీసుకోవాల్సిన అవసరం లేదు. సార్. ఈ ప్లాన్ ఒకటి తీసుకున్న 1,00,00,000కి సమానమే. ఏదొక్కటి సార్ అది? నివా ఉపా రీఅష్యూర్ ప్లాన్ అని ఉంది. నివారూప రీఇష్యూ. రీఅష్యూర్ 2.0. హ్మ్. ఇందులో మీకు ప్రీమియం ఫిక్స్డ్ ఉంటుంది, పెరగదు. ఓకే సార్. మీరు అంటే క్లెయిమ్ చేయకపోతే ఇది ఇంక జీవితాంతం పెరగదు, ఇదే ప్రీమియం. హుహు. మామూలు హెల్త్ ఇన్సూరెన్స్ మీకు ఐడియా ఉందా సార్? ఎవ్రీ 5 ఇయర్స్‌కి పెంచుతారు ప్రీమియం. ఆ! అంటే తెలీదు గాని సార్ యాక్చువల్లీ ఇది స్టార్ హెల్త్ వోళ్ళే అప్పుడప్పుడు కాల్ చేస్తా ఉంటారు సార్. మన దేశానికి పట్టిన చీడ పురుగుల్లో ఫస్ట్ అదే. వాళ్ళు కాల్ చేస్తా ఉంటారు. సరేలెండి అని చెప్పి అంటే మాకు ఈహెచ్ఎస్ కవరేజ్ కూడా ఉండిద్ది కదా సార్. కొంచెం ఆ ధైర్యంతో కొంత మేము దాన్ని నెగ్లెక్ట్ చేస్తున్నాం. ఓకే. ఆ! సో, అంతే సార్ కానీ ఇది. ఈహెచ్ఎస్ అంటే ఎంతైనా అన్‌లిమిటెడే కదా సార్? ఆ! అట్లాగే మీకు అన్ని హాస్పిటల్స్ యాక్సెస్ ఉంటుందా? కిమ్స్ అన్నీ? పెద్ద ఆటలు అన్నీ ఉంటాయి సార్. యాక్చువల్‌గా ఓకే. ఉంటాయి సార్. కాకపోతే ఏంటంటే కొంచెం ఎమర్జెన్సీ టైమ్‌లో ఏంటంటే రీయింబర్స్‌మెంట్ ఉండిద్ది గానీ క్యాష్‌లెస్ ఉండదు. క్యాష్‌లెస్ ఉండదు. మామూలుగా జనరల్‌గా మనం ప్లాన్ చేసుకునే టైము ఉంటే గనక క్యాష్‌లెస్ ఉండిద్ది సార్. అదే సార్. అలాంటి సిట్యుయేషన్‌లో ఏమవుతుందంటే, ఒకటి ఇలాంటి ప్లాన్‌గా ఇది అడ్వాన్స్‌డ్ ప్లాను. యాహ్! సార్. ఇది ఓకే. ఎవ్రీ ఇయర్ మీకు 10,00,000 పెరుగుతా పోతుంది. ప్రీమియం సేమ్ ఉంటుంది. ఓకే. ఈ ఇయర్ 10,00,000, నెక్స్ట్ ఇయర్ 10,00,000, నెక్స్ట్ ఇయర్ 10,00,000 అలాగే రూ. 1,00,000 దాకా పెరిగిద్ది. ఆహా! ప్రీమియం మాత్రం అంతే కడతా ఉంటాం. అంతే కడతారు క్లెయిమ్ చేసినంత వరకు. ఓకే సార్. క్లెయిమ్ చేస్తే ఇదేమవుతుందంటే ఎవ్రీ 5 ఇయర్స్‌కి మళ్ళీ నార్మల్‌గా పెరుగుతుంది. ఓకే. ఎవ్రీ 5 ఇయర్స్‌కి 20% పెరిగిద్ది. అంటే మరి అన్ని హాస్పిటల్‌లో ఉంటుందా సార్ ఈళ్ళది అటాచ్‌మెంటు? అన్ని హాస్పిటల్. మ్యాక్స్ ఉపా ఓకే. అంటారు ఇది ఎర్లియర్. ఇప్పుడు నివా ఉపా అయింది. ఆహా! ఓకే. అలాగే మనకి టాటాలో అయితే 19,000 పడుతుంది ప్రీమియం టాటాలో. టాటా. సార్. టాటా ఏజీ. ఈళ్ళు కూడా అప్పుడప్పుడు చేస్తా ఉంటారు సార్. అవును. హ్మ్. ఇందులో కూడా బానే ఉంది ప్లాను. ఇదైతే అడ్వాన్స్‌డ్ ప్లాను. ఇది నార్మల్ ప్లాను. ఇప్పుడు దీనికి కూడా అలా ఉంటుంది సార్? దీనికి మంత్లీ 5 మంత్లీ టైమ్స్ పెరిగిద్ది. కవరేజ్. 10 లాక్స్ చొప్పున 50 లాక్స్ అయిద్ది. ఓకే. సో, ఇది కూడా బానే ఉంటుంది. 5 ఇయర్స్‌కి ఒకసారా సార్? ఎలాగ సార్ ఇది? ఇది 10 ఇయర్స్‌కి అయిద్ది. ఎవ్రీ ఇయర్ 5 లాక్స్ పెరిగిద్ది. ఎవ్రీ ఇయర్ 5,00,000 పెరుగుతుంది. ఓకే. పెరిగి 50 లాక్స్ అయిద్ది. ఆగిపోద్ది. ఇది ఓకే. 10, అంటే 10 పెరిగి ఫస్ట్ కవరేజు 10,00,000 సార్? ఫస్ట్ కవరే 10 లాక్స్. ఇక ఎవ్రీ ఇయర్ 5, 5 పెరుగుతుంది. అవును. 15, 20, 25 ఓకే. ఇది మాత్రం 10, 10 పెరుగుద్దా సార్? అవును. యాహ్! సార్. ఓకే. ఓకేనా సార్? ఇది డిఫరెన్స్. సో, ఇప్పుడు ఇందులో సార్ నాకొక డౌట్ సార్. ఇప్పుడు కొన్ని ఫస్ట్ ఇయర్‌లో కొన్ని కవర్ అవ్వవు. సెకండ్ ఇయర్‌లో కొన్ని కవర్ అవ్వవు. అలా ఏదో ఉంటుంది కదా అవును. సార్. 2 అలా ఇయర్స్ ప్రీ ఎగ్జిస్టింగ్ కవరేజ్ ఉండదు. 2 ఇయర్స్. సార్. ప్రీ ఎగ్జిస్టింగ్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే అయి 2 ఏళ్ల తర్వాత కవర్ అవుతాయి.
అదే సార్. అంటే మా ఫ్రెండ్ ఒక అతనికి ఇలా కట్టుంటే అతనికి ఏదో యాక్సిడెంట్ అయితే అది బోన్ ఫ్రాక్చర్ అయింది సార్. ఇది ఫస్ట్ ఇయర్ లో కవరేజ్ ఉండదండి అని చెప్పి రిజెక్ట్ చేశారని చెప్పి అన్నాడులేండి అప్పుడు అంటే ఒకసారి. అంతకుముందు ఏదో జరుగుంటుంది. ఉమ్, అది చెప్పు ఉండరు. అంటే కొంతమందికి ఆల్రెడీ ప్లేట్ పెట్టి ఉంటారు, చెప్పరు. ఓకే. వాళ్ళు ఏంటంటే పాలసీ తీసుకొని 6 మంత్స్ తర్వాత సర్జరీకి వెళ్తారు అబ్బో ఆ ప్లేట్ తీపియడానికి. ఆ అదే టైప్ సార్ ఆల్మోస్ట్. మెజారిటీ ఇవే రిజెక్ట్ అవుతాయి, ఎందుకంటే అది పాలసీ తీసుకోక ముందే ఉంది. ఓకే. ముందే చెప్పాలి అది ప్రీ ఎగ్జిస్టింగ్ యాక్చువల్గా 36 మంత్స్. ఉమ్, అది కాకుండా నాన్ ఎమర్జెన్సీలు ఉంటాయి, థైరాయిడ్, మైగ్రేన్, సైనస్, సార్. పైల్స్, ఫిస్టులా, కిడ్నీ స్టోన్, లివర్ స్టోన్, ఇలాంటివన్నీ 2 ఇయర్స్ తర్వాత కవర్ అవుతాయి. నాన్ ఎమర్జెన్సీలు అంటారు. ఓకే సార్. ఏం లైఫ్ థ్రెటనింగ్ కాదు, కాకపోతే ఎప్పటి నుంచో ఉన్నాయి, ఇప్పుడు బయటపడే అవకాశం ఉంది. సార్. ఇవి 2 సంవత్సరాల తర్వాత కవర్ అవుతాయి. ఓకే సార్. ప్లస్ ఇది ఇంకో ఆల్రెడీ ఇప్పుడు ఇలాగ ఆల్రెడీ పెట్టున్నారు, లేకపోతే ఆల్రెడీ థైరాయిడ్, మైగ్రేన్ ఏదో ఉంది, అది అంటే మెన్షన్ ఇప్పుడు వీళ్ళు చేస్తే కూడా మెడికల్ టెస్టులు చేస్తారా సార్? చేయరు, చేయరు. మనం చెప్పింది నోట్ చేసుకుంటారు. ఓకే. థైరాయిడ్, మైగ్రేన్ చెప్తే వాళ్ళు నోట్ చేసుకుని దానికి 3 ఏళ్ల తర్వాత కవర్ చేస్తారు. ఇప్పుడు టర్మ్ ఇన్సూరెన్స్ కి అయితే మెడికల్ టెస్టులు ఉంటాయా సార్? మెడికల్ టెస్ట్లు ఉండొచ్చు, గవర్నమెంట్ ఎంప్లాయీ కాబట్టి ఉండకపోవచ్చు, కానీ ఫస్ట్ డే నుంచి కవరేజ్ స్టార్ట్ అయిపోద్ది. ఓకే. దానికి ఏం వెయిటింగ్ పీరియడ్ లేవు. ఓకే. ఓకే. బానే ఉంది. అయితే ఓకేనండి. ఇప్పుడు అది బిర్లా బిర్లా గానీ, బజాజ్ అలయన్స్ గానీ, హెచ్డిఎఫ్సి గానీ ఈ మూడిట్లో ఏదైనా పర్లేదు. అంతే కదా సార్ పర్లేదు. అది? అవును. హెల్త్ ప్లాన్ వచ్చేసి నివ్వా భూపా హెచ్డిఎఫ్సి. హెచ్డిఎఫ్సిలో అంత మంచి బెనిఫిట్ లేదు, అందుకే చెప్పలేదు. ఎందుకంటే 10 లక్షలు తీసుకుంటే 20 లక్షలు ఉంటుంది. ఓకే సార్. ప్రీమియం కూడా ఎక్కువ ఉన్నట్టుంది కదా, అవును. ఎక్కువే. ఇప్పుడు ఇది ఎందుకు మెన్షన్ చేశానంటే సార్, ఇప్పుడు మీకు బిర్లాలో తీసుకున్నారు అనుకోండి, 14,000 అనుకోండి, సార్. అంటే నెలకి 1,200. అవును సార్. సపోజ్ ఇది నివో, సపోజ్ టాటాలో తీసుకున్నారు అనుకోండి 19,000, అవును. నెలకి నెలకి 1,600, ఉమ్, అంటే 2,800 ఖర్చు పోయేది ఇక్కడ మీకు. అవును సార్. రీమైనింగ్ మనం ఇందాక ప్లాన్లో చూసుకున్నట్టు మీకు మిగిలిన దాంట్లో 7,000లో 2,800 అది పోతే మీకు ఇప్పుడు 7,000 మిగులుతున్నాయి కదా సార్. అవును. 7,000లో 2,800 పోతే ఇంకా 4,200 ఉంటుంది. అవును సార్. ఇంకొక 800 ఎట్లయినా చేసి మీరు 5,000 సిప్ స్టార్ట్ చేయాలి ఇమీడియట్లీ. ఉమ్, చేస్తే మీ గోల్స్కి హ్యాపీగా మీరు టెన్షన్ లేకుండా రీచ్ అవుతారు. ఓకే. లేకపోతే ఏమైందంటే ఒక ప్లాన్ లేకుండా పోతే ఏమైందంటే మనకు ఆ టయానికి అమౌంట్ రాదు. అప్పుడు మనము ఈ ఈ అమౌంట్ జారక ఇంకా మనం అప్పు చేయాల్సి వచ్చింది. యా సార్. యాక్చువల్ గా మాకు మంత్లీ ఏదన్నా ఒక 1 గ్రామ్ 2 గ్రామ్స్ అన్నా గోల్డ్ కొందాం అన్న ఒక ప్లానింగ్ ఉంది సార్. అది ఎలా ఉండేది సార్? ఫిజికల్ గోల్డ్ కొనండి, డిజిటల్ గోల్డ్ కొనండి. మీరు ఫిజికల్ గోల్డ్ కొనొద్దు. ఓకే సార్. ఎందుకంటే ఫిజికల్ గోల్డ్ కొంటే దానికి సెక్యూరిటీ ప్రాబ్లం ఉంటుంది. ఉమ్. రెండోది తరుగు ఎన్ని ఉంటాయి. అంటే కాయిన్ కొందామని సార్ ఆలోచన. కాయిన్కి కూడా కొద్దిగా తరుగుపోతుంది సార్, చెప్పరు కానీ అవునా? ఓకే. కాయిన్ తయారు చేయాలి కదా వాళ్ళు గోల్డ్ నుంచి, ఓకే సార్. దాని సంబంధం తరుగుపోయింది. అలా కూడా బానే ఉండద్దు సార్ గోల్డ్కి వెళ్ళినా కూడా? ఇప్పుడు సావరిన్ బాండ్స్ అంటారు, గోల్డ్ బాండ్స్ అంటారు, విన్నాను బట్ సార్. పేపర్ గోల్డ్ అంటారు దీన్ని. ఓకే. వీటిలో ఇన్వెస్ట్ చేస్తే ఏమైందంటే మీకు ఆల్రెడీ గోల్డ్ ఎంత పెరుగుతుందో ఇది ట్రేడ్ అవుతుంటుంది గోల్డ్. ఓకే డైరెక్ట్ షేర్ మార్కెట్లో ట్రేడ్ అయ్యింది గోల్డ్. సార్. సో దాంట్లోనే ఇన్వెస్ట్ చేస్తారు. అప్పుడు ఏమవుతుందంటే గోల్డ్ ఎలా పెరుగుతుందో దీని వాల్యూ కూడా పెరుగుతుంటుంది మనం ఇన్వెస్ట్ చేసిన అమౌంట్కి. ఓకే. తర్వాత మనం ఎప్పుడైతే అమ్మేటప్పుడు ఆ పెరిగిన దానికి కూడా 2.25% ఎక్కువ వేసి ఇస్తారు. ఇప్పుడు గోల్డ్ యాక్చువల్ అంటే అదేదో డిమాట్ అకౌంట్ ఏదో ఉండాలని అన్నారు సార్. అలా కాకుండా కూడా ఉంటుందా? అది ఉండాలా కంపల్సరీ? ఈటీఎఫ్లు వచ్చి డిమాట్లో కొనాలి. డిమాట్ ఏనా సార్? అవును. అంటే నేను అది ఒకసారి చూశాను సార్. యాక్చువల్లీ యూట్యూబ్ లో నేను ఆ వీడియో చూస్తే ఆ డిమాట్ వచ్చేసి అదే డిమాట్ అకౌంట్ మెయింటెనెన్సే ఎంతో ఉండిద్ది, మనకు ఏం వచ్చేదానికంటే అదే లేదు సార్, పోతుంది కదా అన్నారు. డిమాట్ అకౌంట్ ఇయర్కి 350 రూపీస్, ఇంకా కొన్ని 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 యాప్స్లో 200 రూపీస్ ఉంది. అయితే మీరు అది కూడా వద్దనుకుంటే ఇంకొక వే కూడా ఉంది, నేను మీకు పంపిస్తాను దాని డీటెయిల్స్. నాన్ ఓకే సార్. డిమాట్లో కూడా కొనొచ్చు. ఓకే సార్. అంటే ఇప్పుడు మనం సిప్ ఎస్ఐపి చేయాలంటే మనకి డిమాట్ ఉండాలా సార్ డిమాట్ మామూలుగా? అవసరం లేదు, డిమాట్ అవసరం లేదు సార్. ఓకే ఈ రోజే మా బావ గారిది చేశాను. గంధం సార్. అని అక్కడ ఉంటారు వెస్ట్ గోదావరిలో.
ఓకే సార్. 1,50,000 లంసమ్ అను ఒక 5,000 సిప్ పెట్టా మంత్లీ. సార్. ఆయనకి ఇద్దరు అమ్మాయిలే. ఆహా! యాక్చువల్లీ ఓకే. ఆయన ఇప్పుడు దాకా ఏం ఇన్వెస్ట్ చేయలేదు. దుబాయ్ పోయి వచ్చాడు, బాగానే సంపాదించాడు, మళ్ళీ ఖర్చు అయిపోయినాయి. ఒక ఓకే. ప్లాన్ లేదు. సో ఇప్పుడు స్టార్ట్ చేశాం ఇద్దరు పిల్లల పేరు మీద 75,000 75,000 అంటే సార్ ఇప్పుడు పిల్లల పేరు మీద కూడా చేసుకోవచ్చా సార్ ఎస్ఐపి అనేది? చేసుకోవచ్చు. ఓకే. పిల్లల పేరు మీద కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఏజ్ లిమిట్ అలా ఏమైనా ఉంటుందా ఏం సార్? లేదు సార్. సాలరీడ్ అయ్యి ఉండాలని ఏమైనా ఉంటుందా? 0 ఇయర్స్ నుంచి 100 ఇయర్స్ వరకు ఎవరైనా ఇన్వెస్ట్ చేయొచ్చు. ఓకే. టర్మ్ కూడా మనం మినిమం తీసుకుని పెంచుకోవచ్చా సార్ ఏం కావాలనుకుంటే? లేదు, టర్మ్ అనే పదమే లేదు ఇక్కడ. మీరు ఎంత ఓకే. పెట్టినంత కాలం అక్కడ ఉంటది. ఓకే. అయితే 2525 ఎస్ఐపి చేయాలంటారు. అవును, కన్ఫర్మ్ గా ఇమీడియట్ స్టార్ట్ చేస్తే మీకు రేపు అంటే బయటికి అంటే నేను ఇప్పుడు ఈ ఎస్ఎస్వై జోలికి వెళ్ళొద్దా సార్ ఇంకా? వెళ్ళొద్దనే చెప్తా సార్ నేనైతే. మీకు ఇంకా ఎక్కువ ఈ 5,000 కాక ఇంకా ఎక్స్ట్రా వస్తే అప్పుడు చూద్దురు, అప్పుడు ఆలోచిద్దురు. ఓకే. అదేలే సార్. నేను యాక్చువల్ గా నెక్స్ట్ మంత్ నుంచి ఏమైనా ఓపెన్ చేద్దామని ఆలోచనలో ఉన్నాను. నేను ఇప్పుడు ఇంకా మీకు 2 ఫండ్స్ చెప్పాను కదా సార్, అవును సార్. వీటిని గూగుల్లో కొట్టి మీరు చూడండి. ఆ! మోర్ దాన్ 30% రిటర్న్ లాస్ట్ 3 ఇయర్స్. ఏవేవి సార్? ఆహా! నిప్పాన్ నిప్పాన్ మల్టీ క్యాప్, మల్టీప్లెక్స్. హెచ్డిఎఫ్సి మిడ్ క్యాప్. ఓకే. మోర్ దాన్ 30% రిటర్న్ ఇచ్చాయి లాస్ట్ 3 ఏళ్ళ నుంచి. హ్మ్. లాస్ట్ 5 ఇయర్స్ కూడా 27-25% రిటర్న్ ఇచ్చాయి. ఓకే సార్. ఇంకెందుకు సార్ సుకన్య సమృద్ధి? ఆ! సరే సుకన్య సార్. సమృద్ధి 1,00,000 అయితే ఇక్కడ 4 లక్షలు అయింది. సరే సార్. ఓకే సార్. నేను యాక్చువల్‌గా అంటే కొంచెం ఏదో సేఫ్టీ అన్నారు. ఓన్లీ ఆడపిల్లకే అన్నారు కదా! అన్న ఉద్దేశంతో గవర్నమెంట్ స్కీమ్ అన్నారని చెప్పి కొంచెం ఏదో అనుకున్నానులే సార్. సుకన్య సమృద్ధి ఎవరి కోసం పెట్టారంటే సార్, రూరల్ ఏరియా ఎవరికైతే నాలెడ్జ్ ఉండదు, అవగాహన హ్మ్. ఉండదు, వాళ్ళ బ్యాంక్ కన్నా కొద్దిగా ఎక్కువ వస్తుందని వాళ్ళకి అది పెట్టారు. ఓకే. ఇంకొక టార్గెట్ ఏంటంటే, ఆల్రెడీ ₹1,00,000 సిప్ కడుతున్నాడు అనుకోండి, సార్. ఇంకో కొద్దిగా ఎగడబెట్టుకోవాలంటే అది ఒక మార్గం. ఓకే సార్. అలాగే పీపీఎఫ్ సార్? పీపీఎఫ్ ఏమంటారు? పీపీఎఫ్ కూడా ఎంత వస్తుంది సార్ మీకు రిటర్న్? అది 7.1 ఎంతో ఉన్నట్టుంది సార్. అంతే కదా? ఇంకా 25 వస్తుంది కదా సార్. సరే 25 ఆ! వదిలేసేయండి. ఆ! కాదు సార్. ట్వెల్వ్ జనరల్‌గా నేను ముందే తీసేసుకున్నానులే సార్. నాకు వీటి గురించి తెలీదు కదా! పీపీఎఫ్ తీసేసేయండి, దాన్ని క్లోజ్ చేసి మీ ఇంటికో లేకపోతే దేనికో వాడుకోండి. ఓకే. మనకి ఇక్కడ 15% వచ్చే ఫండ్స్ పెట్టుకొని మనం 7% 8% లాంగ్ టర్మ్ పెట్టుకుంటే యూజ్ లేదు, అవి షార్ట్ టర్మ్ వాడాలి వాటిని. ఓకే. 3 ఏళ్ళలో మీకు హౌస్కి అమౌంట్ కావాలి కదా, అవును సార్. పీపీఎఫ్ విడ్రా చేసేయండి. ఓకే సార్. ఈ లాంగ్ టర్మ్ లో లాస్ మీకు. ఓకే. మీకు వచ్చే వాడు ఇచ్చే 7%లో 6% గవర్నమెంట్ ఇన్ఫ్లేషన్ పోయిద్ది. అవును సార్. వాడు మీకు ఇస్తుంది 1%, మళ్ళీ అది ట్యాక్స్ పడిద్ది దాని మీద, రిటర్న్ ట్యాక్సబుల్. యాక్చువల్లీ నాకు ముందే అవగాహన లేదు సార్. నేను మీ వీడియో మొన్న చూసిన వెంటనే మెసేజ్ చేశాను వెంటనే. ముందుగా తెలిసినా నేను ఏమన్నా అప్రోచ్ అయ్యేవాడిని. అంతే అంతే సార్. అంటే మీరు ఇంకా చాలా ఎర్లీగా, నేను మన మా క్లాస్మేట్కి క్లాస్ బీకాల్సి వచ్చింది, 10 లక్షలు కట్టేశాడు పీపీఎఫ్ కి. అబ్బా! హ్మ్. ఎందుకంటే ఆ, అదే సెంటిమెంట్ అంటాడు. బాబు నీ సెంటిమెంట్ కోసం ఆ, నువ్వు నీ నీ ఆదాయం పోగొట్టుకుంటావా? హ్మ్. నువ్వు అప్పుడే 10 ఏళ్ళ నుంచి కడుతున్నాడు, 10 లక్షలు అయింది. నువ్వు అదే మ్యూచువల్ ఫండ్ లో పెట్టుకుంటే ఈ పాటికి 20 లక్షలు అయ్యేది, 30 లక్షలు అయ్యేది. అవును సార్. నీ సెంటిమెంట్ కోసం 10 లక్షలు పోగొట్టుకున్నావు అంటున్నా. నీకు సెంటిమెంట్ ముఖ్యమా, డబ్బులు కావాలి? అవును సార్. సో అతను నెక్స్ట్ ఇయర్ కూడా అతనికి ఏదో ప్లాన్ ఉంది అన్నాడు, నా 10 లక్షలు తీసేయమని చెప్పా. సార్. సో అవన్నీ అవసరం లేదు సార్. మీకు ఫ్యూచర్ గోయింగ్ ఫార్వర్డ్ సర్ప్లస్ ఎక్కువ అయ్యి ఫండ్స్ పెరిగితే అప్పుడు ఆలోచిద్దాం. సార్. సో యాక్చువల్లీ ఇప్పుడు మా కొలీగ్ ఒకళ్ళు ఎస్బీఐ కాంట్రా ఫండ్ అని చెప్పి పెట్టారండి సార్. అది ఎలా ఉండేది సార్? ఎస్బీఐ కాంట్రా ఫండ్ పెద్ద అంటే, మీరు అది కూడా 5 ఇయర్స్ వ్యూ చూడండి, పెద్ద ఫండ్ ఏం కాదు అది. ఇప్పుడుకి వాల్యూ ఫండ్ అంటారు దాన్ని. అంటే హ్మ్. తక్కువ, పెద్ద స్టాక్స్ అంటే మంచి స్టాక్స్ తక్కువ వాల్యూలో దొరుకునేది కొంటారు, అది స్ట్రాటజీ దాన్ని. ఆహా! అదే సార్. అదే అయితే ఫ్రెండ్ ఒక ఆయన కట్టాడులే సార్. సరేలే నాకు ఇప్పుడేం అంత లేదులే అని చెప్పి నేను వదిలేసానులే సార్ ఇంకా. మీరు మల్టీ క్యాప్లోకి వెళ్ళిపోవచ్చు సార్ హ్యాపీగా. ఇవన్నీ అంటే ఆ, దాన్ని ఏమంటారు, అది ఎవరికంటే, మీకు ఆల్రెడీ ఒక 2 మల్టీ క్యాప్లు ఉన్నాయి, ఓ 2 మిడ్ క్యాప్లు ఉన్నాయి, ఓ 2 స్మాల్ క్యాప్లు ఉన్నాయి.
ఇంకా ఎక్కువ అమౌంట్ ఉంది. అంటే మల్టీ క్యాప్ ఇవన్నీ అంటే సార్ ఎల్ఐసిలా సార్? కాదు కాదు, మ్యూచువల్ ఫండ్సే. మ్యూచువల్ ఫండ్స్. ఓకే. మీకు ఆల్రెడీ ఎస్బీఐ కాంట్రా కూడా మ్యూచువల్ ఫండే. ఓకే. మీకు ఆల్రెడీ దాని మీద మీరు ఆల్రెడీ మిడ్ క్యాప్ ఉంది, ఆల్రెడీ మల్టీ క్యాప్ ఫండ్ ఉంది, ఆల్రెడీ స్మాల్ క్యాప్ ఫండ్ ఉంది అనుకోండి. ఉమ్, నెక్స్ట్ ఫండ్ అది కాంట్రా ఫండ్. ఓకే. అది కొద్దిగా సేఫ్ ఫండ్. సేఫా సార్? ఓకే. సేఫ్ ఉందంటే రిటర్న్ తక్కువ వస్తుంది. ఓకే సార్. లో రిస్క్ లో రిటర్న్. యా సార్. మీరు ఎల్ఐసి లో రిస్క్, అవును. అందుకే అందుకే 5% ఇస్తాడు. కానీ వాళ్ళు చెప్పేటప్పుడేమో ఏదో బల్క్ గా చాలా లంసం వస్తున్నట్టు చెప్తున్నారు కదా సార్, అసలు అక్కడ పడిపోతున్నాం. మరి అట్లా చెప్పకపోతే మీరు కొనరు కదా. యాక్చువల్లీ మాకు అసలు జాబ్ వచ్చిన వెంటనే వచ్చేసారు సార్ మా రిలేటివ్స్, ఫ్రెండ్స్ ఉంటారు కదా ఏజెంట్స్. రాసుకొని ఉంటారు. ఇప్పుడు నేను చెప్పిన మా ఫ్రెండ్ కూడా ఆ ఎల్ఐసి కూడా రీసెంట్ గా స్టార్ట్ చేశాడు 3 months బ్యాక్. నేను ఆల్రెడీ వాడికి 1 year నుంచి క్లాస్ బిగుతుంటే 3 months బ్యాక్ ఎవరో ఫ్రెండ్ చెప్పాడని తీసుకున్నాడు. రీసెంట్ అయితే అసలు నేను స్టార్ట్ చేసేవాడే కాదు సార్. నాకు జాబ్ వచ్చిన కొత్తలోనే ఒకటి, ఒక 20th లో ఒకటి. ఎస్ సార్. ఇంకా అది అంటే ఇప్పుడు దాకా చేసిన మిస్టేక్స్ ని ఇగ్నోర్ చేసి ఇక నుంచి యా, చేయకపోవడం, సో మొత్తం. దట్ మనం బెటర్. యా సార్. సో అవగాహన లేనప్పుడు ఏమైనా చేయొచ్చు, కానీ మనకు తెలిసిన తర్వాత కూడా మిస్టేక్ చేస్తే అది అవును సార్. అవును సార్. బిగ్గెస్ట్ మిస్టేక్. అవును. సో ఈ ప్లాన్ నేను మీకు పంపిస్తా సార్. ఓకే. ఈ టర్మ్ చెప్పండి ప్లాన్ కోడ్స్ కూడా నేను మీకు పంపిస్తా, హెల్త్ ప్లాన్ కోడ్స్ కూడా. సార్. ఇమీడియట్ అయితే మీరు టర్మ్ ప్లాన్ స్టార్ట్ చేయండి సార్. ఓకే సార్. ఒక 5,000 సిప్ కూడా స్టార్ట్ చేయండి. ఓకే. అంటే ఇప్పుడు సిప్ అంటే మనకి ఎలా సార్? అది మనం ఏదైనా. ఆన్లైన్ లో చేస్తాం సార్. మేము BSE తో టైఅప్, నేను బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ తోటి. ఓకే. వాళ్ళ ప్లాట్ఫామ్ లోనే కొంటాం. ఫస్ట్ పేమెంట్ మీరు చేయాలి, ఉమ్, BSE లింక్ లో చేయాలి. సెకండ్ పేమెంట్ నుంచి మీ అకౌంట్ లో కట్ అయిపోద్ది, ఓకే. ఆటో డెబిటా సార్? ఆటో డెబిట్ అయిపోద్ది. అంటే ఇప్పుడు మనకి ఫోన్ పేలో వీటిలో కనిపిస్తున్నాయి, ఆటో జోలికి వెళ్ళకూడదు కదా సార్? వద్దు సార్, వద్దు, వాటి జోలికి వెళ్ళొద్దు. ఎందుకంటే మొన్నే పేటిఎం ఇట్లాగే వెళ్ళిపోయి పేటిఎం లైసెన్స్ క్యాన్సిల్ చేసింది. అవును సార్. అవును. రేపు ఫోన్ పే మీ డబ్బులు ఎక్కడైనా ఇరుక్కుందంటే మీరు ఫోన్ పే ఆఫీస్కి వెళ్ళాలి. అదే సార్. యాక్చువల్లీ ఎప్పటికప్పుడు ముందుకు వెళ్తున్నాను, మళ్ళీ ఫోన్ పే ద్వారా వెళ్ళొచ్చో లేదా అని మళ్ళీ వెనక్కి వచ్చేస్తున్నా. ఫోన్ పే ఆఫీసు నోయిడాలో ఉంది. అదే మరి. మీకు ఏమైనా ప్రాబ్లం వస్తే నోయిడా పోయి రావాలి. మామూలు విషయం కాదు. అది సార్. డైరెక్ట్ అంటే ఇప్పుడు మనకి ఎలా సార్ మరి? ఆ యాప్ ఏమైనా ఉండిద్దా సార్ ఆన్లైనా? ఈ యాప్ కాదు సార్, ఆన్లైనే. అది నేను కాల్ అరేంజ్ చేయిస్తాను. సో మళ్ళీ మనం ఒకసారి కనెక్ట్ అవుదాం సార్. ఈ ప్లాన్ పంపిస్తాను, ఒకసారి రివ్యూ చేయండి. దీనిలో ఇంకా అంటే రెండింటిలో 2525 పెట్టేయమంటారా సార్ ఇంకా? అవును సార్, 1 సెకండ్ సార్. హలో, గుడ్ ఈవినింగ్ సార్. ఎస్ సార్. ఇదే సార్, ఒక హెల్త్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ వచ్చింది. ఓకే సార్. ఇప్పుడు ఈ టైంలో మా ఎంప్లాయీస్ అవైలబుల్ ఉంటారు కాబట్టి నేను చూసుకుంటాను. అంటే సార్ నాకు డౌట్ సార్, ఇప్పుడు ఈ క్లెయిమ్స్ ఇవి కూడా మీరే చూసుకుంటారా సార్? అవును సార్, నాకు ఆ టీం ఉంది, వాళ్ళు చూసుకుంటారు యాక్చువల్గా. వాళ్ళకే ఫార్వర్డ్ చేశాను ఇప్పుడు. ఓకే. అంటే మీ ద్వారా మామూలుగా ప్రాసెస్ అవ్వడం, క్లెయిమ్స్ కూడా మీ ద్వారానే అవుతాయి. అవును, ఒక ఇద్దరు ఉన్నారు క్లెయిమ్ చూసుకోవడానికి. ఓకే సార్. వాళ్ళిద్దరికి ఫార్వర్డ్ చేస్తా, వాళ్ళు చూసుకుంటారు. ఇంక వాళ్ళతో కాకపోతే నేను చూసుకుంటాను అప్పుడు. ఓకే సార్. ఎస్ సార్. ఇది ప్లాన్ మీరంతా మీకు పంపిస్తా. ఎస్ సార్. హైదరాబాద్ అయినా సార్ మీరు? మాది హైదరాబాద్ సార్. యాక్చువల్ నాది ప్రకాశం డిస్టిక్. ప్రకాష్. మా మిస్సెస్ది వెస్ట్ గోదావరి. ఓకే సార్. సో ఇంకా మీ విజయవాడ అదే మచిలీపట్నం, విజయవాడ అంతా తిరుగుతూనే ఉంటాం. ఓకే సార్. ఇటు సరౌండింగ్ ఏమైనా వచ్చినప్పుడు ఒకసారి కాల్ చేయండి సార్, కలుద్దాం. షూర్ షూర్, ఎటు పోవాలి నేను అట్టే రావాలి actually. యాక్చువల్లీ పశువులేటర్లు అంటే మాకు మేనత్తోళ్ళే ఉన్నారు సార్, అందుకే నేను అంత పర్టికులర్ గా అడుగుతున్నా. అవును సార్, యాక్చువల్లీ మా ఊర్లో మా మేనమామే ఉన్నారు దసరి. ఆ, ఓకే. మా మేనత్తని ఇచ్చాం. ఆహా, ఓకే. సో
మా వెస్ట్ గోదావరి అంతా ఇంకా మా అత్తగారు ఊరు అయితే మొత్తం కాపులే. అవును. ఇక అక్కడికి వెళ్తే అందరు మా రిలేషనే. మా అత్తగారు కూడా ఏలూరు సార్, ఏలూరు. ఓహో! గ్రేట్, గ్రేట్ సార్. మంచి ఏరియా. ఏలూరు నుంచి 20 కిలోమీటర్స్ మా అత్తగారు ఊరు పూళ్ళ అనేసి. ఆ, తెలుసు సార్, నాకు ఐడియా ఉంది. పూళ్ళే, ఆ, దేవుడోలు మండలం. అవునవును, హైవే పక్కన ఉంటున్నా. అవును. ఉమ్. ఎస్ సార్. మళ్ళీ సరే మనం సార్. కనెక్ట్ అవుదాం సార్. ఈ ఒకసారి పంపిస్తాను మీకు నేను. ఓకే. ఈ ప్లాన్ అంటే ఇంతటితో ఇప్పుడు అయిపోలేదు. ఫస్ట్ మీరు నాకు ప్లాన్ పంపిస్తారా సార్? ఆ, ఈ ఈ ప్లాన్ నేను ఇప్పుడు తయారు చేసిన ప్లాన్ మీకు పంపిస్తున్నా. సార్. మనం మళ్ళీ ఎవ్రీ 3 మంత్స్కి ఒకసారి కలుస్తాం సార్. ఎస్ సార్, డెఫినెట్లీ. జూమ్ లో కానీ లేదా ఫిజికల్ కానీ కలిసి మనం ఈ ప్లాన్ కరెక్ట్గా వెళ్తుందా లేదా డిస్కస్ చేసుకోవాలి. సార్. ఏమైనా చేంజెస్ ఉన్నాయా, సార్. మీకు ఏమైనా సర్ప్లస్ ఎక్స్ట్రా వస్తే ఏమైనా ఇన్వెస్ట్ చేస్తారా, లేదా మీకు ఏమైనా ఉమ్. అత్యవసరం వస్తే తీస్తారా. ఉమ్. మళ్ళీ మార్కెట్ పడినప్పుడు కూడా మేము చెప్తుంటాం కొద్దిగా ఇన్వెస్ట్ చేయండి ఇది టైంలో అని ఓకే. మీకు మధ్యలో. ఓకే సార్. ఓకే. ఆ టైంలో మీరు ఇన్వెస్ట్ చేస్తే ఇంకొద్దిగా తొందరగా మీ గోల్ రీచ్ అవుతారు. ఓకే. నెక్స్ట్ సార్, ఇంకొకటి, ఇప్పుడు ఏమన్నా నాకు ఏదన్నా ఒక సడన్ గా ఏదన్నా ఫండ్ వచ్చింది అనుకోండి సార్, ఫర్ సపోజ్ ఒకసారి ఎప్పుడైనా బల్క్ గా వస్తాయి ఒక 50,000 అలాగా. ఎస్ సార్. అలా ఎస్ సార్. ఒకేసారి సింగిల్ మీరు ఇన్వెస్ట్మెంట్ నాకు కాల్ చేసేది ఏమన్నా చేయొచ్చు. ఉంటుందా సార్ అలాగా? అప్పుడు మీరు నాకు చేయొచ్చా? కాల్ చేసి ఓకే. నేను ఏ ఫండ్స్ లో పెట్టుకోవాలో చెప్తా సార్ యాక్చువల్లీ. అంటే అది సింగిల్ టైం అవుద్దా సార్? మళ్ళీ ఎలాగా? అది సింగిల్ యూనిట్స్ వస్తాయి, దానికి సంబంధించిన యూనిట్స్ వచ్చేస్తాయి. ఉమ్. అంటే మనకు మినిమం 10 10 ఇయర్స్ సరిపోతుందా సార్ ప్రెసెంట్ ఉన్న దాని ప్రకారం నాకు? అవును. ఓకే. సో ప్రజెంట్ 10 lakhs టర్మ్ అయితే 1 crore, సిప్ అయితే 5,000. మళ్ళీ పెరిగినప్పుడు అంటే మీ ఇన్కమ్ పెరిగినప్పుడు ఉమ్. కొద్దిగా పెంచుకోవడం సిప్, ఓకే సార్. అవన్నీ మేము గైడెన్స్ ఇస్తాం సార్ గోయింగ్ ఫార్వర్డ్. ఓకే. ఓకే. ఓకే సార్, డెఫినెట్లీ. ఓకే సార్, థ్యాంక్ యూ. ఒక క్లైమ్ వచ్చిందా అది చూసుకోవాలి నేను ఫస్ట్. ఎస్ సార్, ఎస్ సార్, డెఫినెట్లీ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మై ప్లెజర్ సార్. మీకు పంపిస్తాను ఈ ప్లాన్ ఇప్పుడే. ఎస్ సార్, ఎస్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. బాయ్ సార్. బాయ్ సార్.